నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ రోజురోజుకి కాలుష్య కూపంగా మారుతోంది. ఓవైపు ప్లాస్టిక్ వ్యర్థాలు, మరోవైపు మురుగునీరు నిత్యం ఇందులో వచ్చి చేరడంతో ముక్కుపుట్టాలు అదిరేలా దుర్గంధం వస్తోంది. అయితే ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి హుస్సేన్ సాగర్ నీటిని పరిశోధించి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. హుస్సేన్ సాగర్ కాలుష్యంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ మహానగరంలోని పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్ లో రోజు రోజుకు నీటి నాణ్యత తగ్గుతోంది. మురుగునీరు కలిసిపోయి నీరు కలుషితంగా మారిపోతోంది. ఇటీవల పడిపోతున్న నీటి నాణ్యతపై పీసీబీ విడుదల చేసిన నివేదికలను అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల హుస్సేన్ సాగర్ లో జీవనం ప్రమాదంలో పడింది. కాగా 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడినా నీటి నాణ్యత పెంపునకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మహానగరంలో నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో మురుగునీరు స్వేచ్ఛగా ప్రవహించడంతో నీటి నాణ్యత క్షీణిస్తోంది. నాలాల ద్వారా విడుదలయ్యే శుద్ధి చేయని డ్రైనేజీ నీరు, మురుగులో ఉండే కాలుష్య కారకాలు, మెటాలిక్ సమ్మేళనాలు కారణంగా రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతింటోంది. హుస్సేన్ సాగర్ కు కీలకమైన నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నీటి నాణ్యత అధ్వానంగా ఉంది. గత 30 ఏళ్ళుగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం ఈ రకరకాలుగా మేము శుద్ధి చేస్తాము, వ్యర్థ జలాలు చేరకుండా నివారిస్తాము అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాసన రాకుండా ఈ మధ్య ప్రతి ఏటా దాదాపు 50-60 కోట్లు దాని మీద ఖర్చు పెడుతుంది. అంటే ఈ అన్ని చర్యలు చేపడుతున్నా కూడా ఎంక్రోచ్మెంట్ మాత్రం ఆపడం లేదు. దాని కబ్జా ఫుల్ ట్యాంక్ లెవెల్లో మీద కబ్జా ప్రభుత్వమే ముందుండి నడిపిస్తున్న పరిస్థితి మనం చూసినాము. అటు సెక్రటేరియట్ ఎక్స్పాన్షన్ అదొకటైతే, దాని పక్కన ఎన్టీఆర్ గార్డెన్, ఆ తర్వాత నెక్లెస్ రోడే ఆఖరి అని అప్పుడు ప్రభుత్వం కోర్టులో చెప్పింది. కట్టేటప్పుడే దీని అది హుస్సేన్ సాగర్ చెరువులోనే కట్టేటప్పుడు దాని అభ్యంతరాలను చెప్తే లేదు అలా కబ్జా ఆపడానికి ఇక ఈడికెళ్ళి హుస్సేన్ సాగర్ ఉంటుంది అని చెప్పింది. కానీ దాటి ఇప్పుడు నిర్మాణాలు, హోటళ్ళు, పార్కింగ్ ఏరియాస్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు హెచ్ఎండిఏకి దాని నుంచి ఆదాయం కూడా వస్తుంది. అడవరన్నా మీటింగ్ పెడితే దాని నుంచి ఆదాయం తీసుకుంటారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, ఈటింగ్ ఏరియాస్, అసలు ఈ పారిశుద్ధంగా ఈ రెస్టారెంట్ల నుంచి కానీ వీటన్నిటి నుంచి వచ్చే ఫుడ్ వేస్ట్ కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర కూడా అది కూడా హుస్సేన్ సాగర్లోనే చేరుతుంది. అంటే హుస్సేన్ సాగర్ సర్వత్రా సర్వ విధాలుగా అదొక విసర్జన ప్రదేశంగా మారింది. హుస్సేన్ సాగర్ రోజు రోజుకు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. వ్యర్థ జలాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారంతో నిండిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. నగర నడిబొడ్డున నిండారా నీటితో కనుల విందు చేయాల్సిన హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారింది. హుస్సేన్ సాగర్ లో రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతోందని ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక చెబుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల 9 చోట్ల నీటిని సేకరించి వాటిని ల్యాబ్ కు పంపించారు. అయితే ఈ నీటిలో ఆక్సిజన్ శాతం కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలు సూచించిన దానికన్నా తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం 1 లీటర్ నీటిలో కరిగే ఆక్సిజన్ శాతం అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. అయితే కేవలం 4 చోట్ల తప్ప మిగిలిన అన్ని ప్రదేశాలలో ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రతిరోజు 400 MALDల వ్యర్థ జలాలు హుస్సేన్ సాగర్ లో కలుస్తాయి.
దీంతో సాగర్ నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. బుద్ధ విగ్రహం, జీహెచ్ఎంసీ కార్యాలయం అవుట్లెట్, మ్యారియట్ హోటల్ అవుట్లెట్, హుస్సేన్ సాగర్ సెయిలింగ్ క్లబ్ వద్ద నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. హుస్సేన్ సాగర్ లో వ్యర్థాలను తొలగించేందుకు, నీటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. నీటిలో మంచి బ్యాక్టీరియా పెంపొందించి నీటి నాణ్యతను పెంచేందుకు ఎంజీ సొల్యూషన్స్, బొకాసిబల్స్ ను ఉపయోగిస్తున్నప్పటికీ ఆక్సిజన్ శాతం మాత్రం ఏమాత్రం పెరగడం లేదు. నిండార నీటితో నగరవాసులకు, పర్యాటకులకు వీణుల విందు కలిగించాల్సిన హుస్సేన్ సాగర్ కాలుష్య కూపంగా మారుతుంది. ఒకవైపు చూసుకుంటే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారం, మరోవైపు చూస్తే నిత్యం ఇందులో వచ్చి చేరుతున్న 400 MLDల వ్యర్థ జలాలు ఈ నీటిలోని ఆక్సిజన్ శాతాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. అయితే నీటి యొక్క నాణ్యతను తెలియజేయడానికి 2 ప్రమాణాలను తీసుకుంటారు. ఒకటి డిజాల్వ్డ్ ఆక్సిజన్, మరొకటి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. అయితే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎప్పుడు 4 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉండాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది 3 మిల్లీగ్రాములను మించరాదు అని కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు హుస్సేన్ సాగర్ జలాలు ఎక్కడ చూసినప్పటికీ కాలుష్యంతో నిండిపోయాయి. కాలుష్య నియంత్రణ మండలి జరిపిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న 9 ప్రాంతాలలో ఈ జలాలను సేకరించి వాటిపైన ఒక రీసెర్చ్ చేశారు. ఇందులో తేలిన విషయాలు ఏంటంటే ఒక 4 ప్రాంతాల వద్ద తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ నీళ్లలో అని అయితే ఈ నివేదికలో వెల్లడైంది. అయితే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం కూడా ఈ నీటిని శుద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి అయితే సఫలీకృతం కావట్లేదు. మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ నీటిని శుద్ధి చేసేందుకు ఆ నీటిలో ఎంఐ సొల్యూషన్ ట్యాంకర్లను చల్లుతున్నారు. దీంతో పాటు బొకాషి బాల్స్ ను కూడా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆక్సిజన్ శాతం అనేది పెరగట్లేదు. ఈ నీరు ఇలానే ఇంతే కాలుష్యంగా ఉంటే ఎంతో పర్యాటక ప్రాంతమైన ఈ హుస్సేన్ సాగర్ పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఈ నీటిని శుద్ధి చేసి దీనిని శుద్ధి చేస్తే గనుక ఎప్పటిలాగానే పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HMTV, హైదరాబాద్. హుస్సేన్ సాగర్ నగర మధ్యలో ఉన్న జలాశయమే కాదు, పర్యాటక ప్రాంతం కూడా. అటువంటి జలాశయం నేడు కాలుష్య కోరలు చిక్కుకుంది. గత ప్రభుత్వం హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేస్తామని చెప్పినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వమైనా హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం చర్యలు తీసుకుని మరో జలాశయాన్ని కాలుష్య కోరల నుంచి రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు.